వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. దీపావళి పండుగ సందర్భంగా 15 సంవత్సరాలలోపు చిన్న పిల్లలు టపాసులు కాల్చిన సమయంలో అయ్యే కంటి గాయాలకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు KPHCలోని వాసన్ ఐ కేర్ ASG హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 15 సంవత్సరాల లోపు పిల్లలకు పటాసులు కాల్చే సమయంలో కంటి ప్రమాదం జరిగితే తెలంగాణలోని అన్ని వాసు వైకేర్లలో ఉచిత వైద్యం అందజేస్తున్నట్లు తెలుపుతూ పటాసులు నాసిరకం కాకుండా బ్రాండెడ్ పటాసులని వాడాలని, పటాసులు కాల్చే సమయంలో కళ్లజోడు ధరించాలని, పటాసులు కాల్చే సమయంలో కనీసం 5-6 మీటర్ల దూరంలో ఉండాలని, పటాసులు పేర్చిన తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి అన్నారు. అలాగే కంటికి గాయం అయితే కళ్ళను రుద్దకుండా కడుక్కోవాలని, కంట్లో ఏదైనా వస్తువు ఇరుక్కపోయిన వెంటనే వైద్యుని సంప్రదించాలన్నారు. అత్యవసరమైతే సహాయం కొరకు 1800571222 టోల్ ఫ్రీకి కాల్ చేయాలని వారు తెలియజేశారు. నా పేరు నిఖిల. నేను వాసన్ ఐ కేర్ కుకట్పల్లి బ్రాంచ్ లో కార్నియా, క్యాటరాక్ట్, రిఫ్రాక్టివ్ సర్జన్ లా పనిచేస్తున్నాను. సో ఇంతకుముందు మా డాక్టర్లు అందరూ దీపావళి పండగ నాడు వచ్చే ఇబ్బందులు, ఆ పటాకులు సేఫ్ గా హ్యాండిల్ చేయకపోతే వచ్చే ఇబ్బందులు వాటి గురించి వివరించారు. సో ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం అయ్యి పటాకుల వల్ల ఐ ఇంజురీ అయితే వెంటనే మా టోల్ ఫ్రీ నంబర్ 1800571222 కి ఫోన్ చేసి మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, ఆర్ అపాయింట్మెంట్స్ లేకపోతే యూ కెన్ ఆల్వేస్ వాక్ ఇన్. మా హాస్పిటల్స్ త్రూ అవుట్ తెలంగాణ 24 అవర్స్ ఉంటాయి. అండ్ 9 to 8 అయితే అన్ని స్పెషలిస్ట్ ఉంటారు, సర్జన్స్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ. అందరికి దీపావళి శుభాకాంక్షలు. సో దీపావళి మనకి దీపాలు పెట్టుకుంటాము. చిన్నపిల్లలు అయితే ఎంతూజియాస్టిక్ గా పటాసులు కాల్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో నేనేం మాట్లాడబోతున్నానంటే, ఎటువంటి గాయాలు అవ్వచ్చు, అప్పుడు మనం ఏదైనా చేసుకోగలమా, ఫస్ట్ ఎయిడ్ వద్దా అనే విషయం నేను డూస్ అండ్ డోంట్స్ మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే వితౌట్ ప్రొటెక్షన్ మనము టపాసులు కాల్చే ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మనమే స్వయంగా కాల్చకపోయినా. ఎందుకు అంటే ఏదన్నా టపాసు పేలినప్పుడు దానిలో ఉన్న మెటీరియల్, దుమ్ము, డస్ట్ పార్టికల్స్ అండ్ ఈ రాకెట్లు ఇవి మనం బాటిల్స్ లో పెట్టి ఇసుకలో అవన్నీ ఆ పార్టికల్స్ అంతా కంట్లోకి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పార్టికల్స్ చుట్టూ ఈ క్రిములు ఉండొచ్చు, వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఇది లీస్ట్ పాసిబుల్ థింగ్. తర్వాత మనమే కాల్చేటప్పుడు వేరే డైరెక్షన్ లో పటాకులు పేలడం కానీ, మన వైపు పేలడం కానీ జరిగినప్పుడు ఈ కంటి రెప్పలకు ఉన్న ఈ హెయిర్ కాలిపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్ అవ్వడము, ఈ చుట్టుపక్కల స్కిన్ కాలొచ్చు, లోపల ఉన్న కన్ను నల్లగుడ్డు కానీ తెల్లపాప కానీ కాలే అవకాశం ఉంటుంది. అలా కాలినప్పుడు కన్ను ఎర్రగా అవుతుంది. వెంటనే కన్ను నలపడం చేయకూడదు, కన్ను ముట్టుకోవడం చేయకూడదు. ఎంత ఇరిటేషన్ ఉన్నప్పటికీ వెంటనే ఏదైనా కంటి హాస్పిటల్ దగ్గరికి, కంటి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకోవడానికే మనం ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే, ఇంకా దగ్గరగా పేలినప్పుడు కార్నియల్ బర్న్స్ అవుతాయి, అంటే నల్లపాప తెల్లగా అయిపోతుంది. వెంటనే మనం డీల్ చేయకపోతే నల్లపాపకి ఇన్ఫెక్షన్ అవుతుంది, లేదు అంటే ఆ మచ్చ అలాగే పడిపోయి తెల్లగా ఉండిపోయి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఏం జరగచ్చు అంటే, నల్లపాప పగలచ్చు, అది చిన్నది అవ్వచ్చు లేదా పెద్ద ఇంజురీ కూడా అవ్వచ్చు. చిన్నదైనా పెద్దదైనా వెంటనే మనం కుట్లు వేయకపోతే హీల్ అవ్వదు. దాంతో పాటు ఇన్ఫెక్షన్ అయింది అంటే ఇన్ఫెక్షన్ కన్నంతా పాకడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే కన్నుకి ప్రొటెక్టివ్ కవర్ ఉన్నదే తెల్లపాప, నల్లపాప, కాబట్టి అది పగిలినప్పుడు ఆ ప్రొటెక్షన్ అనేది పోతుంది. దాని తర్వాత కన్ను లోపల ఉన్న లెన్స్, దానికి మన కన్ను పగిలినా పగలకపోయినా ఈ టపాసు వల్ల వచ్చిన ప్రెషర్ ఇంపాక్ట్ వల్ల శుక్లం వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలైనా సరే శుక్లం వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే ట్రామాటిక్ క్యాటరాక్ట్ అంటాం. సో ఇదంతా కాకుండా ఏదన్నా చిన్న ఎంట్రీ ఉన్నప్పుడు సడన్ గా, అంటే ఒక బ్లాస్ట్, ఒక పెద్ద లక్ష్మీ బొమ్మ లాంటిది ఏదన్నా పేలినప్పుడు ఆ చిన్న చిన్న పార్టికల్స్ కన్ను లెన్స్ లోపల దాన్ని దాటి కూడా లోపల వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అలా లోపలికి వెళ్ళినప్పుడు
ఒక రెటినా సర్జన్ దాన్ని డీల్ చేస్తే తప్ప చేయలేరు. దానికి శస్త్రచికిత్స మాత్రమే ఉపాయం అన్నమాట. సో ఇంత పెద్ద ఇంపాక్ట్స్ జరిగినప్పుడు నరం ఊడిపోతే చూపు వచ్చే అవకాశాలే తక్కువ. నరం ఊడిపోయిన పక్షంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ అనేది అవసరం. 2 రోజులు 3 రోజులు ఇలా ఇంట్లో తగ్గిపోతున్నానో వెయిట్ చేస్తే తర్వాత చూపు ఇవ్వడం చాలా కష్టం. సో నేను చెప్పదలుచుకున్నది మాక్సిమం ప్రొటెక్షన్ వాడండి. ఇన్ కేస్ ప్రొటెక్షన్ వాడినప్పటికీ ఏదైనా చిన్న ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ చేయడానికి అందరు డాక్టర్స్ ఉంటాము. ప్రతి హాస్పిటల్ దివాళీ రోజు రన్ అవుతుంది, వచ్చి హెల్ప్ తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవికుమార్, వాసన్ ఐ కేర్ కుక్కట్పల్లి. నేను విట్రో రెటినా ఫేకో యూవి ఆరోపి స్పెషలిస్ట్. ఇక్కడ వాసన్ ఐ కేర్ తరఫున స్పెషల్ డ్రైవ్ ని ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా రన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనంటే, ప్రతి సంవత్సరం మన బాణసంచ కంటికి ఇంజురీ వల్ల, గాయం వల్ల పిల్లల్లో కంటి చూపు కంప్లీట్ గా నష్టపోతున్నారు. ఆ కంటి చూపుని కాపాడుకోవడానికి ఈ స్పెషల్ డ్రైవ్ ని వాసన్ ఐ కేర్ తరఫున ఈ నెల 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే పిల్లల్లో మన బాణసంచ వల్ల కంటికి గాయం అయితే 15 సంవత్సరాల లోపు ఉన్న వారికి కంప్లీట్ గా ఉచితంగా శస్త్రచికిత్స చేయబడుతుంది. ఈ శస్త్రచికిత్స ఓన్లీ వాసన్ ఐ కేర్ కుకట్పల్లియే కాకుండా మన వాసన్ ఐ కేర్ తెలంగాణలో ఉన్న ప్రతి బ్రాంచ్లలో అందుబాటులో ఉంటుంది. దీపావళి రోజు ప్రతి వాసన్ ఐ కేర్ కంటి ఆసుపత్రి యాజ్ యూజువల్ గా రొటీన్ గా పనిచేస్తూనే ఉంటుంది. ఎవరైతే ఆ రోజు కంటి ఇంజురీతో, గాయంతో వస్తారో వాళ్ళకి మా డాక్టర్స్ టీం సర్జరీ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి సంవత్సరం లాస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2024లో ఒక 20,000 మందికి బాణసంచ వల్ల కంటికి ఇంజురీ, గాయమైంది. ఆ గాయాల వల్ల 20,000లో 2,000 మంది కంటి చూపుని పోగొట్టుకున్నారు. ఆ కంటి చూపుని పోగొట్టుకోకుండా ఉండడానికి కొన్ని సూచనలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందులో ఎవరైతే బాణసంచాలు పిల్లలు కాలుస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ పెద్దవారి పర్యవేక్షణలో ఉండాలి. పెద్దవారు లేకుండా చిన్న పిల్లలకు బాణసంచాలు ఇవ్వరు. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు కాల్చేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కంటి చూపును పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే బాణసంచాన్ని కాలుస్తున్నారో అప్పుడు ఒక బకెట్ నిండా నీరు కానీ ఇసుక కానీ దగ్గరలో అందుబాటులో ఉంచుకోవాలి. బాణసంచాలు తీసుకునేటప్పుడు ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి తీసుకునడానికి ట్రై చేయవాలి. ఎప్పుడైనా మీరు బాణసంచ కాల్చేటప్పుడు మన సేఫ్టీ గాగల్స్, మన రక్షణ కళ్ళజోడు ఉంటుంది, అది పెట్టుకొని బాణసంచాలు కాల్చాలి. అంతేకాకుండా మీకు కంటికి ఏమైనా గాయం అయితే ఇమీడియట్ గా మీకు దగ్గరలో ఉన్న కంటి ఆసుపత్రికి ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అలాంటి గాయం అయినప్పుడు కంటిని రుద్దడం కానీ, వాటర్తో నీళ్ళతో కడగడం కానీ, కంట్లో ఏమన్నా పడితే మీ అంతటా మీరే తీసుకోవడం కానీ ట్రై చేయకూడదు. అలా చేయడం వల్ల ఇంకా చూపు పోయే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా సూచనలలో మనం బాణసంచాలు కార్చేటప్పుడు అగరబత్తి ఉంటుంది పొడవుగా, దాన్ని కొంచెం దూరము నిల్చొని కాల్చడం చాలా సేఫ్ గా ఉంటుంది. ఏదైనా బాణసంచ వెలిగించినప్పుడు అది వెలగలేదు అనుకోండి, అది ఆగిపోతే దాని దగ్గరికి వెళ్ళకుండా దాన్ని వదిలేయడం చాలా మంచిది. సో ఇవన్నీ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా కంటికి గాయమైనట్లయితే మా వాసన్ ఐ కేర్ కూకట్పల్లి బ్రాంచ్ కి సంప్రదించగలరు. మన ఈ స్పెషల్ డ్రైవ్ గుర్తుంచుకోండి, 15 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ వరకు అవైలబుల్. 15 సంవత్సరాల లోపల పిల్లలకి పూర్తిగా చికిత్స ఫ్రీగా ఉంటుంది. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనేది చాలా హ్యాపీ ఫెస్టివల్. మనం చాలా హ్యాపీగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే చాలా సేఫ్ గా కూడా చేసుకోవాలి. సేఫ్టీ అనేది ఈ ఫెస్టివల్ కి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐ డాక్టర్స్ గా మేము పేషెంట్స్ ని చాలా మంది దీపావళి టైంలో ఎక్కువ మందిని చూస్తూ ఉంటాము. సో నెసెసరీ ప్రికాషన్స్ తీసుకోకుండా క్రాకర్స్ కాల్చడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఆ నెసెసరీ ప్రికాషన్స్ ఏంటి అంటే, చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా కాలుద్దామని ట్రై చేస్తారు, బట్ పెద్దలు ఎప్పుడు వాళ్ళని గైడెన్స్ లోనే కాలిస్తే మంచిది. ఇంజరీ అవగానే చాలా మంది తొందరగా హాస్పిటల్ కి రారు, వెయిట్ చేస్తారు తగ్గిపోతుందేమో అని, ఫార్మసీలో దొరికే ఏదో ఒక డ్రాప్ వేసుకొని చూస్తారు. బట్ అలా చేయకూడదు. లోపల ఎంత డ్యామేజ్ అయింది, ఏమైంది అనే దాన్ని బట్టి చూపు ఆధారపడుతుంది. మీకు చూపు ఎంత రిటర్న్ వస్తుందో కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఇంజరీని బట్టి ఉంటుంది. సో ఇమీడియట్ గా వస్తే ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే చూపుని మనం కాపాడుకోవచ్చు. సో ఎస్పెషలీ బాణసంచా కాల్చేటప్పుడు కళ్ళు ఐ గేర్ వాడాలి, లైక్ గ్లాసెస్, క్లియర్ గ్లాసెస్ ఏదైనా పెట్టుకోవాలి, సో దట్ డైరెక్ట్ గా ఇంజరీ కాకుండా ఉండడానికి కన్నుకి. అండ్ ఏదైనా కంట్లో పడకుండా ప్రొటెక్షన్ లాగా హెల్ప్ చేస్తుంది. అండ్ కొంచెం బ్రాండెడ్ క్రాకర్స్ యూజ్ చేస్తే మంచిది. అండ్ ఆల్సో ఇమీడియట్ గా హాస్పిటల్ కి ఇంజరీ అవ్వగానే రావాలి. కాంప్లికేషన్స్ ఏం అవ్వచ్చు ఈ బాణాసంచా కంట్లో పేలడం వల్ల అంటే, ఒకటి కార్నియా అంటే నల్లపాప పగిలే ఛాన్సెస్ ఉంటది, విచ్ విల్ రిక్వైర్ ఇమీడియట్ ట్రీట్మెంట్. అంటే వెంటనే మనం దానికి కుట్లు వేస్తే తప్ప అది హీల్ అవ్వదు. సో మనం వెయిట్ చేసే కొద్దీ కంట్లో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి మొత్తం కన్ను తీయాల్సిన అవసరం వస్తుంది ప్రాణాలని కాపాడాలంటే. సో అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇమీడియట్ గా హాస్పిటల్ ఏదైతే దగ్గరలో ఉందో వచ్చి ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. లేట్ కాంప్లికేషన్స్ అంటే ఇంజరీ అయ్యింది ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత కూడా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కంటి ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కంటి నరం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నల్లపాపతో పాటు రెటీనా డిటాచ్మెంట్, ఇవన్నీ కూడా చాలా రిస్క్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఎవరికైనా ఏదైనా ఇంజరీ అయితే హాస్పిటల్ కి ఖచ్చితంగా వెళ్ళి చూపించుకోవాలి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.